హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ కందిపొడి. ఎన్నో పోషక విలువలున్న ఈ కందిపొడిని కప్పు మరియు గ్రామ్స్ కొలతలతో సింపుల్గా చూపించానండి. మీరు ఒకసారి చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది. మీకు ఇడ్లీ దోశల్లోకి చట్నీ చేసే టైం లేనప్పుడు కొద్దిగా ఈ పొడి వేసుకొని 2 చుక్కలు నెయ్యి వేసుకొని తింటే రుచి మామూలుగా ఉండదండి. టిఫిన్స్లోకే కాదండి, మనం ముద్దపప్పు ఆకుకూర పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ పొడి చల్లుకొని 2 చుక్కలు నెయ్యి వేసుకొని తింటే ఆ రుచిని మాటల్లో చెప్పలేమండి. అంత అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 కప్పు కందిపప్పు, మనకు గ్రామ్స్లో అయితే కనుక 100 గ్రామ్స్. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కందిపప్పుని దోరగా వేయించుకుందాం. కందిపప్పు మంచి సువాసన వస్తుందండి. చూశారు కదా, మనకి ఇలా కలర్ మారి మంచి సువాసన వస్తే కందిపప్పు వేగినట్లు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే పండ్లో 1/2 కప్పు పెసరపప్పు, మన గ్రామ్స్లో అయితే కనుక 25 గ్రాములు. ఈ పెసరపప్పుని కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకుందాం. పెసరపప్పు కూడా వేగి మంచి సువాసన వస్తుందండి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే పండ్లో 1/2 కప్పు వేయించిన శనగపప్పు, మన గ్రామ్స్లో అయితే కనుక 25 గ్రాములు ఉంటుందండి. ఇప్పుడు ఈ శనగపప్పుని కూడా స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని దోరగా వేపుకుందాం. మనకు పుట్నాలు డైరెక్ట్గా వేస్తే ఉండగడుతుంది గ్రైండ్ చేసినప్పుడు. ఇలా ఫ్రై చేసి వేస్తే ఉండగట్టకుండా పొడిగా వస్తుంది. అందుకోసమని నేను ఫ్రై చేస్తున్నాను. అంతేకాకుండా మనం చేసే ఈ కారపొడి కూడా ఒక 4 రోజులు అదనంగా నిల్వ ఉంటుంది. పుటాని కూడా వేగిందండి. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఒక 50 గ్రాముల ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, కొద్దిగా అంటే ఒక 10 గ్రాములు అండి, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బలు కరివేపాకు. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు వేపుకుందాం. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేపుకున్న ఎండుమిర్చిని ఇందులో వేసుకుందాం. మనం మిరపకాయలని వేడి మీదే గ్రైండ్ చేసుకోవాలండి. చల్లారితే కనుక మనకు గ్రైండ్ అవ్వవు. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ముందుగా వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, మనం వేయించి పెట్టుకున్న ఈ పప్పుల్ని వేసుకొని మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. కందిపొడి అయితే రెడీ అయిపోయిందండి. మనకు చట్నీ చేసే టైం లేనప్పుడు ఈ కందిపొడి వేసుకొని 2 చుక్కలు నెయ్యి వేసుకొని ఇడ్లీ దోశలోకి కమ్మగా తినేయచ్చండి. వేడి వేడి అన్నంలో అయితే ఇంకా రుచిగా ఉంటుంది. చూశారు కదా, మనం ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకుంటే మనకు నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది. చూశారు కదండి, చేయడం చాలా సింపుల్. బ్యాచిలర్స్కి కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ చాలా యూజ్ఫుల్ రెసిపీ అండి ఇది.